ఏమైంది నీకు? మోసపోయావా? ఏం పోయింది? డబ్బులు పోయాయా? డబ్బులు పోతే సంపాదించుకో. ఇంకా లైఫ్ పోయిందని అనుకోవటం ఎందుకు? నీకు ఇలాంటివి కొత్త కాదు కదా! ఆశపడ్డావు, బాధ పెట్టి పోయారు. నువ్వు మంచి చేయాలనుకున్నావు. నువ్వు చేసిన మంచి వాళ్ళు తీసుకొని పోయారు. వాళ్ళకి ఏదైతే చేస్తావో వాళ్ళకదే కావాలి. నువ్వు కాదు. ఆ మాత్రానికే బాధపడతావా? నువ్వు జెన్యూన్‌గా ఉన్నావు. మోసం చేస్తే డబ్బు పోయింది. సంపాదించుకోగలవు. నీ ధైర్యం కోల్పోలేదు. నువ్వు ఓపిక కోల్పోలేదు. ప్రతీది ఉంది నీ దగ్గర. ఎవరో పోయారని ఏడవటం ఎందుకు? బాగుండేవాళ్ళు బాగుంటారు. నీ నుంచి సహాయం పొందిన వాళ్ళు సహాయం పొంది వాళ్ళు బాగుంటారు. కానీ నువ్వెందుకు ఇలా అవుతున్నావు? సహాయం చేయటం నీ తప్పా? నువ్వేదో చేస్తావని రావటం వాళ్ళు తప్పా? వాళ్ళెందుకొచ్చారో అందుకు. వాళ్ళ పని వాళ్ళు చూసుకొని ఎళ్ళిపోయారు. కానీ నువ్వే పని మానుకోనల్లా నీ జీవితాన్ని ఆపుకొని, నీ గోల్‌ని ఆపుకొని, లైఫ్‌లో కొన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళని చూసుకున్నావు. అది నీ తప్పు. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళేం మోసం చేయలేదు. నువ్వు మోసపోయావు అంతే కానీ, వాళ్ళెందుకొచ్చారో, వాళ్ళు అనుకున్నది సాధించారు. అనుకున్నట్టే చేశారు. నువ్వు మాత్రం నువ్వు అనుకున్నది పక్కన పెట్టి, వాళ్ళని ఎక్కువగా కేర్ తీసుకోవటం మొదలుపెట్టావు. ఎక్కువ కేర్ తీసుకుంటే బాధపడేది మనమే. వాళ్ళు కాదు. నువ్వు కేర్ తీసుకోకు. తీసుకున్నా ఎప్పటికైనా గుర్తుంచుకో. ఎప్పటికైనా వాళ్ళని అబ్జర్వ్ చెయి. అంతేకాని కేర్ తీసుకొని నీ లైఫ్‌ని పక్కన పెట్టేలా సాయం చేయాలనుకోకు. తర్వాత నిన్నే పక్కన పెట్టేస్తారు. నీ లైఫ్‌ని చూసుకుంటూ, నీ గోల్‌ని చూసుకుంటూ వాళ్ళని చూసుకో. అప్పుడు వాళ్ళు పోయినా నీ లైఫ్ నీకుంటుంది. నీ ధైర్యం నీకుంటుంది. నీ పని నీకుంటుంది. పనిలో పడితే ఏదైనా మర్చిపోతావు. పని మానుకొని వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు పోయిన తర్వాత బాధపడతావు. సో, పని చూసుకో. పనికి మాలినోళ్ళని చూసుకోకు. పని లేనట్టు చేసుకోకు. జీవితంలో చాలా నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకున్నావు. ఇంకొకటి నేర్చుకో. జీవితం నేర్చుకో. బ్రతకడం నేర్చుకో. అంతేకాని ప్రతీది పక్కన పెట్టడం నేర్చుకోకు.